తాత ఏం పేరే? ఇప్పుడు తెలంగాణ అధ్యక్షుడిని నేను, పాటల కళాకారుణ్ణి, కిన్నెర పాటల కళాకారుని. మేము డక్కలోళ్ళం, మాదిగోళ్ళతోనే జీవించి బతికేటోళ్ళం. మేము ఈ కిన్నెరతోనే మా బతుకులు, మా పెళ్ళిళ్ళు, మంచి చెడ్డ బతికేదే ఈ కిన్నెర మీద. ఇప్పటికీ 82 ఏళ్ళు ఉన్నా నాకు పింఛన్ లేదు, ఇండ్లు లేవు, ఏది లేదు. మా బతుకులే ఇసొంటి అని మా బాధ పెద్ద సార్కు చెప్పుకునేకి వస్తే ఆ దరఖాస్తు అక్కడ ఇచ్చినా కానీ సారు కలవలేదు. రేపు ముక్తాల తాలూకాలో కలుస్తాడేమో అని ఒక అభిమాన్యము, ఒక పెద్ద ముసాలి మనిషిని కలుసుకునాలే సార్ని. ఒక మా బతుకులేమో మా బాధలేమో చెప్పుకుందామని వచ్చిన, ఆడన కలుస్తాడేమో అని ఆ అభిమాన్యము. అంత దూరంకి వెళ్ళి ఆ నారాయణపేట జిల్లాకెళ్ళి ముక్తాల తాలూకాకెళ్ళి హైదరాబాద్ ఎండాకాలం దినము పెద్ద మనిషిని వచ్చిన. 82 ఏళ్ళు ఉంటా నేను వచ్చిన ఇక్కడ సార్ని సారుకు నాకు ఇక కలవలేదు. ఇక దరఖాస్తు ఇచ్చిన, ఇండ్ల గురించి పింఛన్ల గురించి ఇచ్చిన. మళ్ళీ నా ఇంటికి పోతున్నా సారు. ఇంకోటి ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సార్ని కలవాలి, సార్కి మాట్లాడాలని వచ్చిన. ఒకవేళ ఈ వీడియో చూస్తే ఏం చెప్తావు సార్కి? సారుకు నాకు ఇండ్లు లేవు. మా డక్కలి కళాకారులకు 33 జిల్లాలలో ఏ జిల్లాకి ఇండ్లు లేవు, పింఛన్లు లేవు. మా బతుకులే రోడ్డు మీది బతుకులు, అన్యాయం బతుకులు అయినాయి. మమ్మల్ని ఎవరిని పట్టించుకునే దిక్కులేరు సార్. నువ్వన్నా మా బాధలు తెలుసుకొని మాకు ఒక సాయం చేయాలని సారథానికి చెప్పనీకే వచ్చిన, అడగనీకే వచ్చిన. తన పాదం నా తలకాయ మీద పెట్టుకొని కూడా మొక్కనీకే వచ్చిన సార్కు. నేను 82 ఏళ్ళుండా తనకు కాళ్ళు మొక్కి కూడా చెప్తా, నా పిల్లలకు, నా బ్రతుకు, నా కులానికి ఒక సాయం చేయాలని అంటున్న సార్. ఒక్క జిల్లాకు ఇండ్లు లేవు, ఒక్క జిల్లాకు ఒక పింఛన్లు లేవు. బీద కళాకారం రోడ్డు మీది బతుకులు అయినాయి. మా బతుకులే అన్యాయం బతుకులు అయినాయి. అందుకోసం సార్. ఇంకోటి తాత, ఈ కళ అనేది చాలా తక్కువ, అంటే చాలా తక్కువ మంది ఇప్పుడైతే ఉంది. అంటే ఒకప్పుడు బాగున్నది, ఇప్పుడు కనుమరుగైపోతా ఉంది. కనుమరుగు కానియను 82 మంది పిల్లలకు ఇప్పుడు ఒక సారు, పోయిన సారు అదే మన కేసీఆర్ సార్ ఉండి నీకు ఒక అదే అది ఏమంటే స్కూల్ లెక్క ఒక ఆఫీస్ కడతా కిన్నెర కళాకారులది మహబూబ్నగర్లో అని చెప్పిండ్రు, కానీ కట్టియలేదు. ఊకే డూబు మాటలు చెప్పిండ్రు సారు, మాకు ఏది చెప్పలేదు. ఆడ మాదిగోళ్ళు ఒక తలం ఇచ్చిండ్రు, ఒక 300 గజాలు ఇప్పించిండ్రు, కానీ దాన్ని కట్టుకునే శోభది లేదు. పాటలు పాడాలి, ఆ కిన్నెరలు నేర్పనికి కళని ముందుకు తేవాలని అనుకుంటుండే, కానీ ఎవరు రాజరేఖం ఉండోళ్ళు మమ్మల్ని పట్టించుకుంటలేరు, మమ్మల్ని ముందుకు తెస్తలేరు. పాట అనేది ఒకటే ఉండదు, ఈ డక్కలెళ్ళు అనేది ఏంది అనేది అర్థం కాదు. ఈ కిన్నెరతోనే మా కళ, మా బతుకులు స్వామి.